మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడు, బయట ఉన్నాడు. ఆ వ్యక్తి ముఖ్యమంత్రి గారికి నాలెడ్జ్ లేదు అని అన్నాడు. దానిపైన మీ కామెంట్ ఏంది? నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రికి నాలెడ్జ్ లేకపోతేనే ముఖ్యమంత్రి అయ్యిండా, ముఖ్యమంత్రికి నాలెడ్జ్ లేకపోతేనే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండా, ముఖ్యమంత్రికి నాలెడ్జ్ లేకపోతేనే పార్టీని నడిపించిండా. హ్మ్. ముఖ్యమంత్రి ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన ముఖ్యమంత్రిగా నడిపిస్తున్నాడు. హ్మ్. సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ పోతున్నాడు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతారు అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కామెంట్ చేసిర్రు. చేసినోళ్ళు మీ పార్టీలో కూడా ఉన్నారు. అన్న ప్రభుత్వం కూలిపోదు, పార్టీ కూలిపోదు. ఆ! రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పర్ఫెక్ట్‌గా 5 సంవత్సరాలు పాలిస్తది. మన ఎన్నికలకు పోతది. హ్మ్. మళ్ళా మా ప్రభుత్వం ఏర్పడుతది. దాంట్లో కన్‌ఫ్యూజన్ ఏం మళ్ళా లేదు. కూడా. మళ్ళా కూడా ఏర్పడుతది. ఓకే. నంబర్ 1. హ్మ్. ఇక్కడే కాదు, కేంద్రంలో కూడా మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. హ్మ్. ఇంకో సంవత్సరం తర్వాత వచ్చే డిసెంబర్‌లో జరగబోయేటటువంటి గుజరాత్‌లో కూడా మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. గుజరాత్‌లో కూడా. గుజరాత్ నేను చెప్తున్నా కదా, గుజరాత్‌లో కూడా మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. హ్మ్.